పరిశుద్ధుడైన దేవుని నామానికి మహిమ కలుగును గాక. సకల పరిశుద్ధులకు ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనములో, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని ఇల్లు దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ ఉన్నటువంటి ప్రజలతో చెబుతున్నాడు, ఒక వ్యక్తి యొక్క జీవితము బండ మీద కట్టిన ఇంటిని పోలి ఉన్నది అని చెబుతున్నాడు. ప్రభువైన యేసు మాటలను ఆధారం చేసుకొని ఎవడైతే నిలబడతాడో, ఎవడైతే నడుచుకుంటాడో వాడి జీవితము బండ మీద కట్టిన ఇంటిని పోలి ఉంటుందని ఉపమాన రీతిగా పోలికగా చెప్తున్నాడు. ఒక వ్యక్తి జీవితము కట్టబడాలి అంటే ప్రభువైన యేసు మాటల మీదనే కట్టబడాలి. నేటి దినాల్లో చాలా మంది యేసయ్య మాటల మీద కంటే, యేసయ్య వాక్యం మీద కంటే, యేసయ్య ఇచ్చిన ఉపదేశం మీద కంటే లోకములో తమకు అనుకూలమైన లేదా తమకు ప్రియులైనటువంటి బంధువులు గాని, స్నేహితులు గాని, ప్రియులరా రక్త సంబంధికులు గాని, అత్యంత ప్రియులు గాని ఎవరైనాను చెప్పిన వారి మాటలు విని దేవునికి విరోధంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వారిని గురించి చెబుతుంది 26వ వచనంలో, మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన గురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. ప్రియులరా, పరిశుద్ధుడైన దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చాలంటే, పరిశుద్ధుడైన దేవుని మనస్సులో నీ పట్ల ఏమై ఉన్నాడో, తన ఆలోచన, తన సంకల్పము, తన ఉద్దేశం నీ పట్ల ఏమై ఉందో అది ఎరగాలి అంటే ఆయన మాటల మీదనే ఆధారపడి నిన్ను నువ్వు కట్టుకోవాలి, నీ కుటుంబాన్ని కట్టుకోవాలి, నీ సంఘాన్ని కట్టుకోవాలి. అలాగునైతే ఎన్ని రకాల పరిస్థితులు వచ్చినా, ఉపద్రవాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇరుకులు ఇబ్బందులు వచ్చినా, శోధనలు వచ్చినా, నీ పునాది క్రీస్తు యేసు అనే బండ మీద కట్టబడి ఉంది గనక అది స్ట్రాంగ్ గా ఉంటుంది, అది నిలబడుతుంది. ఒకవేళ లోక సంబంధమైన మనుషుల మాట మీద కట్టుకుంటే దాని పునాది ఇసుక మీద వేయబడినట్లుగా ఉండి అది కూలిపోతుంది అంటుంది వాక్యము. గనక ప్రియులారా, ప్రభువైన యేసు మాటలే మనకు ఆధారము. యేసుక్రీస్తు చెప్పిన ఉపదేశమే మన జీవిత అనుసరణీయమైనటువంటి శ్రేష్టమైనటువంటి మార్గము. గనక ప్రభువైన యేసు మాటల మీద గురి ఉంచుదాం. ఆయన మాట విని అనుసరించి నడుచుకొని ఆయన మహిమ కొరకు నిలబడి ఈ లోకములో ఆయన చిత్తానుసారంగా నడుచుకుందాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి శ్రేష్టమైన పునాదిలో కట్టబడుదుముగాక. ఆమేన్.